నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. తెలంగాణ ఆదివాసీల జాతర మేడారంకు భక్తుల తాకిడి రెట్టింపవుతోంది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుండి మేడారం జాతరకు తరలి వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు చేరుకుంటున్నారు. సుమారు 1,50,00,000 మంది ఈ జాతరకు తరలి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. కుంభమేళ మహాజాతర మేడారం చెప్పవచ్చు. మేడారం జాతర సంబంధించి చాలా మంది కూడా సమ్మక్క సారలక్కను దర్శించుకునేందుకు భక్తులు మాత్రం వేలాది సంఖ్యలో వస్తున్నారు. దాదాపు ఈ 4 రోజుల పాటు జరిగే ఈ మహాజాతర మాత్రం వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తున్న పరిస్థితి ప్రస్తుతం తెలుసు. భక్తులు మొత్తం దర్శనానికి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు భక్తులు అడుగుతాం. ఎప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది. మేము ఖమ్మం నుండి వచ్చినాం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? సమ్మక్క సారక్క జాతర. ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది, మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? నేను 15 సంవత్సరాల నుండి వస్తున్నాను. నా పెళ్ళైన దగ్గర నుండి వస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వస్తే? చాలా బాగుందండి. ఏంది ఇక స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంది, మేము మాకు సంతానం లేదని వచ్చామండి. మాకు సంతానం కలిగింది, అప్పటి నుండి ప్రతి సంవత్సరం వస్తున్నాం. మేము కూచిపూడి నుంచి వచ్చాం. కృష్ణా జిల్లా కూచిపూడి నుంచి వచ్చాం. అంతా మంచిగానే ఉంది, మంచిగానే పోలీసు సహకారం అంతా మంచిగానే ఉంది, మంచిగానే జరుగుతుంది, మంచిగానే ఉంది. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఈ జాతర? వల్ల ఈ సమ్మక్క సారక్క ఎందుకు ఇష్టం మీకు? అందుకుందామని వచ్చాం. సమ్మక్క సారక్క దర్శనం అందుకుందామని వచ్చాం. మంచిగానే ఉంది, పోలీసు గారు సహకారం బాగానే అందుతుంది, బాగానే కంట్రోల్లో పెడుతున్నారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు, ఎలా ఉంది? ఇప్పుడైతే చాలా బాగానే ఉంది. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇప్పుడు అంటే పోలీస్ సహకారం అందరు మంచిగా ఉంది. ఇప్పుడైతే తర్వాత ముందు అయితే కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. మనం చూసుకు జాతరలో ఇక్కడ మాత్రం చాలా మంది భక్తులు కూడా వస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భక్తులు. అసలు ఈ మేడారం జాతరకి సంబంధించి మాత్రం ఎక్కువ సంఖ్యలో మాత్రం వేలాది మందిగా భక్తులు మాత్రం వచ్చేస్తున్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మహాజాతర? చాలా బాగుంటుంది. మేము ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తూనే ఉంటాము. సమ్మక్క తల్లికి బంగారం అప్పు చెప్పడానికి వస్తుంటాము. మరి మేము ఖమ్మం నుండి వస్తాం. ఎప్పుడు ప్రతి సంవత్సరం 12 ఏళ్ళకి ఒకసారి వస్తూనే ఉంటాం. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం బాగుంది, ఇంకా బాగుంది, చాలా బాగుందండి జాతర. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు వచ్చారు? ఏ ఊరు మీద? ఎక్కడ వచ్చారు? మాది ఆంధ్ర స్వామి, మాది ఒంగోలు జిల్లా డిస్టిక్, మాది ప్రకాశం జిల్లా తిబురాంతకం మండలం. అక్కడి నుంచి వచ్చారు స్వామి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ బాగా అనిపించింది కదా స్వామి. కొంత సైక్రాలకు శుభ్రం లేదు స్వామి, ఇంకా శుభ్రం చేపియాల గవర్నమెంట్. ఇంకా గవర్నమెంట్ బాగా జనాలు శుభ్రం చేస్తే జాతర బాగుంది. అమ్మవారి దయ కూడా బాగానే ఉంది, కానీ శుభ్రం చేపియాలి స్వామి. ఇంకా అన్ని ఉండాలి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? జాతర ఎలా ఉంది సార్? బాగుంది సార్, మంచిగా అనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే సార్. బాగుంటుంది. ప్రత్యేక ఎందుకు వస్తారు ఇక్కడికి? సార్ ఇక్కడికి ఎందుకు వస్తారు సార్ మీరు? ఈ తల్లి అంటే ఎంత నమ్మకం సార్ మాకు. ఈ తల్లి మాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఎందుకు వచ్చారు మీరు? దేవుని దర్శనం చేసుకుంటాను. దేవుని దర్శనం చేసుకుంటానికి ఎలా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం? మంచిగా అనిపిస్తుంది. చెప్పండి, మీరు దర్శనం వచ్చారు? మన తొర్రూరు మండలం అండి. తొర్రూరు మండలం కట్టేపాలెం గ్రామం. శానిటైజర్ కొంచెం మంచిగా లేదు ఇక్కడ. వసతులు మంచిగా ఒక శానిటైజరే మంచిగా లేదు. సమ్మక్క సారక్క అంటే మీకు ఎందుకు ఎంత ఇష్టం? మాకు ఇప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి, మా తాత తండ్రులు చిన్నప్పటి నుంచి కూడా వస్తాం మేము. మళ్ళీ సంతోషంగా ఉంటాం, సంతోషంగా వస్తాను, సంతోషంగా పోతాను. సమ్మక్క అంటే మాకు విలువ పనుకోవాలి ఇక మేము. మొత్తం చూసినట్టయితే సమ్మక్క సారక్క జాతర అనేది మాత్రం ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మక్క సారక్క జాతర సంబంధించి మాత్రం ప్రజలు మాత్రం విశేషంగా వస్తున్న ప్రస్తుతం చూసినట్టు మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అదేవిధంగా చిన్నపిల్లలు మాత్రం తండోపతండాలుగా వస్తున్న మాత్రం ఇక్కడ జాతరని వీక్షించేందుకు వస్తున్న పరిస్థితి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మహార జాతరకి వేలాది మంది భక్తులు రావడంతో మాత్రం ఇక్కడ మేడారం మాత్రం కిక్కిరిసిపోయిన పరిస్థితి వస్తుంది. మనం చూడొచ్చు దృశ్యాల్లో చాలా మంది ఈరోజు ఉదయం నుంచే ఏదైతే స్నానం చేసి ఇక్కడికి మేడారం జాతరకి అమ్మవారిని సారలమ్మ, అదేవిధంగా సారమ్మని అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా మంది మాత్రం భక్తులు వస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఏదైతే కుంభమేళం మేడారం జాతర మాత్రం అంగరంగంగా జరుగుతుంది. భక్తులు మాత్రం వేలాది మంది భక్తులు ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides టీవీ, మేడారం జాతర నుంచి.